ట్రంప్ భయపడ్డాడా? గత కొన్ని రోజుల నుంచి ఖచ్చితంగా ఇరాన్ను అటాక్ చేస్తాను అని చెబుతున్న ట్రంప్ ఇప్పుడు సడన్గా ఎందుకు వెనక్కి తగ్గాడు? ట్రంపే స్వయంగా ఇరాన్కి ఫోన్ చేసి నేను మిమ్మల్ని అటాక్ చెయ్యను అని ఎందుకు చెప్పాడు? అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది? ఇప్పుడు ఇరాన్లో ఏం జరగబోతుంది? ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఇరాన్లో గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడూ లేనంతగా అక్కడి గవర్నమెంట్కి అగెన్స్ట్గా భారీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇరాన్ని రూల్ చేస్తుంది ఇస్లామిక్ లీడర్లు. ఇరాన్ ఒక రాడికల్ దేశం. ఇస్లాం మతం ప్రకారం షరియా రూల్తో ఆ దేశాన్ని రూల్ చేస్తున్నారు. అక్కడి మహిళలకు ఫ్రీడమ్ లేదు, ఎక్కడా లేని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఉగ్రవాదాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది. ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్న హమాస్ని తయారు చేసింది కూడా ఈ ఇరానే. అలాగే ఈ ఇరాన్ అమెరికాను ఒక శత్రువుగా చూస్తుంది. అమెరికాలో కూడా ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఇజ్రాయిల్ అండ్ అమెరికా ఎల్లప్పుడూ ఇరాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రాకుండా చూసుకుంటాయి. ఈ కారణంతోనే రీసెంట్గా ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ పైన అక్కడి న్యూక్లియర్ సైట్స్పై ఎయిర్ స్ట్రైక్ చేశాయి. అండ్ ఇరాన్ దగ్గర భారీగా ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ని ప్రపంచంలో ఏ దేశం కూడా కొనకుండా అమెరికా ఈ దేశం పైన శాంక్షన్లు విధించింది. ఇరాన్ పైన అమెరికా ఇంతగా రెస్ట్రిక్షన్స్ ఎందుకు వేస్తుంది అంటే, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇది ఒక రాడికల్ ఇస్లామిక్ దేశం. వీళ్ళు ప్రపంచం మొత్తం మా మతమే ఉండాలి, వేరే ఎవరు ఉండకూడదు అనే మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఒకప్పుడు ఇరాన్ చూడ్డానికి ఇదిగో ఈ విధంగా ఉండేది. అక్కడి ప్రజలకు ఫుల్ ఫ్రీడమ్ ఉండేది, మహిళలు తమకు నచ్చినట్టుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ దేశం ఇదిగో ఈ విధంగా మారింది. దేశంలో డెమోక్రసీ లేదు. ఎలక్షన్లు జరిగి ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికైనా ఇదిగో ఇతను మాత్రం దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా ఉంటాడు. గవర్నమెంట్ కంటే కూడా ఎక్కువ పవర్స్ ఇతని దగ్గర ఉంటాయి. అందుకే అక్కడి ప్రజలు ఇప్పుడు ఇతనికి అగెన్స్ట్గా భారీగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లు ఇంత ఎక్కువగా జరగడానికి కారణం పాకిస్తాన్ లాగే ఇరాన్ పరిస్థితి కూడా చాలా వరస్ట్గా ఉంది. డాలర్తో కంపేర్ చేస్తే మన రూపాయి విలువ కొద్దిగా తగ్గితేనే దేశంలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడతారు. ప్రజెంట్ $1 మన 90 రూపాయలకు సమానంగా ఉంది. కానీ ఇరాన్ విషయానికి వస్తే వాళ్ళ కరెన్సీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మీరు నమ్మరు, $1 ఇరాన్లో 15 లక్షల రూపాయలకు సమానం. అక్కడి ఎకానమీ పూర్తిగా పడిపోయింది. అందుకే ఈసారి కేవలం మహిళలు మాత్రమే కాదు, ప్రజలంతా కలిసి ఇస్లామిక్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే అక్కడి రాడికల్ గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్ని ఆపడానికి ఏం చేస్తుందో తెలుసా? ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలపైన అక్కడి పోలీసులు అండ్ మిలిటరీ చేత కాల్పులు జరిపిస్తుంది. మీరు నమ్మరు, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు 12,000 మంది ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజల్ని సొంత గవర్నమెంటే చంపేసింది. మన దేశంలో కొంతమంది చిల్లరగాళ్ళు పాలస్తీనాలో ప్రజలతో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటూ ప్రొటెస్ట్ చేస్తారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న దాని గురించి మాట్లాడరు. ఎందుకో తెలుసా? ఇరాన్లో చస్తుంది ముస్లిమ్సే, చంపుతుంది కూడా ముస్లిమ్సే. కాబట్టి వీళ్లకు ఎవరిని తిట్టాలి, ఎవరిని టార్గెట్ చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళ ప్రాపగండా ఏంటి అంటే, ఎప్పుడైతే ముస్లిమ్స్ని నాన్ ముస్లింలు టార్గెట్ చేస్తారో అప్పుడు మాత్రమే గట్టిగా అరుస్తూ గోల చేస్తారు. పాలస్తీనాలో ఉన్న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ప్రజల్ని చంపినప్పుడు వీళ్ళు సెలబ్రేట్ చేశారు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ హమాస్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టిందో ఆ ప్రాసెస్లో పాలస్తీనా ప్రజలు కూడా చాలామంది పోయారు. అప్పుడు మాత్రం ఇది కరెక్ట్ కాదు, పాలస్తీనా ప్రజలకు బతికే హక్కు లేదా అంటూ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తారు. కొందరైతే మన దేశంలో ఉన్న జూడియో, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి లాంటి స్టోర్స్కి వెళ్ళి ప్రజల్ని వీటిని కొనొద్దు, ఈ బ్రాండ్స్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తాయి అని మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి చిల్లరగాళ్ళు మీకు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ ముఖం మీద అడగండి, పాలస్తీనా ప్రజల గురించి మీరు ఇంతగా వర్రీ అవుతున్నారు, మరి ఇరాన్లో చేస్తున్న ప్రజల గురించి ఎందుకు మాట్లాడరు? ఇరాన్ దాకా ఎందుకు, పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో అక్కడి హిందువుల్ని టార్గెట్ చేసి చంపుతున్నారు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా ఒక హిందువుని కిరాతకంగా చంపేశారు. కానీ ఈ చిల్లరగాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళ మైండ్లో ఒకటే ఎజెండా ఉంటుంది. వీళ్ళు ప్రాపగండా ప్రకారమే ఇలాంటివి చేస్తారు. కాబట్టి ఇలాంటి చిల్లర చెత్త గ్యాంగ్ ఎక్కడైనా కనిపిస్తే అస్సలు పట్టించుకోకండి. వీళ్లకు వెనక నుంచి ఎవరో డబ్బులు ఇస్తే రోడ్డు మీదకి వచ్చి ఇలా అరుస్తూ ఉంటారు. ఈ టాపిక్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. ప్రజెంట్ మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువ అనిపిస్తుంది.
అందుకే చాలామంది కామెంట్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్యాసివ్గా రెస్పాన్సిబుల్గా కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ అనే యాప్ యూజ్ అవుతుంది. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్, దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ ఫీచర్పై క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి, కానీ మార్కెట్ వుల్ఫ్ అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే వొలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈ యాప్ లాస్ వచ్చే ప్రమాదాన్ని ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్గా గుర్తించి దాన్ని అవాయిడ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్ ఇలా మీ ప్రాఫిట్ అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నిటినీ కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ డిసెంబర్లో 8606, జూన్లో 70,468, జూలైలో 59,696, అక్టోబర్లో 58,207 వరకు లాభాలు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. టిల్ నౌ ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకుని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇక బ్యాక్ టు ఇరాన్ టాపిక్. ఇరాన్లోని ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజల్ని అక్కడి ప్రభుత్వం టార్గెట్ చేసి చంపడం మొదలుపెట్టింది. ఈ విషయం అమెరికాకు తెలిసిన వెంటనే ట్రంప్ ఇరాన్ గవర్నమెంట్కి వార్నింగ్ పంపాడు. మీరు ప్రొటెస్టర్స్ని ఏమైనా చేస్తే నేను డైరెక్ట్గా మీ దేశం పైన దాడి చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలకి మీరు ఇలాగే ప్రొటెస్ట్ చేస్తూ ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకు హెల్ప్ చేయడానికి మన సైనికుల్ని ఆల్రెడీ పంపాను, హెల్ప్ ఈజ్ ఆన్ ఇట్స్ వే అన్నట్టుగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వచ్చిన వెంటనే ఇరాన్ కూడా ట్రంప్కి వార్నింగ్ పంపింది. ఏమనో తెలుసా? మిస్టర్ ట్రంప్, మొన్న నీ పైన దాడి చేసినప్పుడు బుల్లెట్ మిస్ అయింది. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇతని పైన బుల్లెట్ ఫైర్ చేశాడు. అది జస్ట్ కొద్ది ఇంచుల దూరంతో చెవికి తగిలింది. అది కొద్దిగా అటు ఇటు అయినా హెడ్కి తగిలి ప్రాణం పోయేది. దాన్ని ఇరాన్ గుర్తు చేస్తూ అప్పుడు బుల్లెట్ మిస్ అయింది, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు మిస్ కాదు అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్కి రెస్పాండ్ అవుతూ అమెరికా తన సైనికుల్ని ఇరాన్ పైన దాడి చేయడానికి రెడీ అవ్వాల్సిందిగా ఆదేశించింది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, జనరల్గా మన భారత సైనికులు కేవలం మన దేశంలో మాత్రమే ఉంటారు. కానీ పవర్ఫుల్ దేశాల సైనికులు డిఫరెంట్ దేశాల్లో ఉంటారు. వాళ్ళ మిలిటరీ బేస్లను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటారు. అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో దాదాపు 750 మిలిటరీ బేసులు ఉన్నాయి. అలా మిడిల్ ఈస్ట్లో కూడా కొన్ని ప్లేసెస్లో అమెరికా మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అందులో ఒకటి ఖతర్. ఖతర్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్ నుంచి సైనికులు ఇరాన్ పైన దాడి చేయడానికి రెడీ అయ్యారు. అక్కడి విమానాలు కూడా ఎగరడం మొదలయ్యాయి. దాంతోపాటు ఇరాన్ని ఆకాశం నుంచే కాదు, సముద్రం నుంచి కూడా అటాక్ చేయడానికి 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని కూడా అమెరికా పంపించింది. ఇలా అన్ని విధాల అమెరికా మిలిటరీ ఇరాన్ని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో సడన్గా ఏమైందో తెలియదు, ట్రంప్ ఈ దాడిని ఆపేశాడు. స్వయంగా ఇరాన్కి ఫోన్ చేసి, మీరు మాకు ప్రొటెస్టర్లను ఏమీ చెయ్యము అని హామీ ఇస్తే నేను ఈ దాడి చెయ్యను అని చెప్పాడు. బై ద వే, ఇరాన్లో ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్న చాలామంది ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఉరి శిక్షను వేసింది. దాదాపు 100 మందికి ఈ శిక్ష పడింది. వాళ్లకు ఎటువంటి హాని చెయ్యను అని మాట ఇస్తే నేను దాడి చెయ్యను అంటూ ట్రంప్ ఇరాన్కి చెబితే ఇరాన్ ప్రభుత్వం దానికి ఒప్పుకొని మేము ప్రొటెస్టర్స్ పైన ఎటువంటి దాడులు చేయట్లేదు, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మా ప్రజల్ని మేము ఎందుకు చంపుకుంటాము అంటూ ఇరాన్ డ్రామా చేయడం మొదలుపెట్టింది. అందుకే ఇప్పుడు చాలామంది ఇరాన్ ప్రభుత్వాన్ని అడిగే క్వశ్చన్ ఏమిటంటే, మీరు ప్రొటెస్టర్లతో ఏమీ చేయనప్పుడు మరి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ని ఎందుకు బ్యాన్ చేసినట్టు, అక్కడి ప్రజల వాయిస్ బయట ప్రజలకు వినబడకుండా ఎందుకు అన్ని రకాల కమ్యూనికేషన్ సిస్టమ్స్ని బ్లాక్ చేశారు అని అడుగుతున్నారు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇరాన్ ఒక రాడికల్ ఇస్లామిక్ దేశం. రాడికల్ ఇస్లామిక్ దేశాల్లో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. వీడు పవర్లో ఉండేందుకు ఎంతమందిని చంపడానికైనా వెనకాడు.
ఆ విషయం ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. దాదాపు 12,000 మంది ప్రొటెస్టర్స్ని ప్రభుత్వం చంపేసింది అంటే అది మామూలు విషయమా? ఇలాంటిది మన దేశంలో జరిగి ఉంటే అసలు మన ప్రభుత్వం ఉండేదా? అందుకే చెప్తున్నాను, కొంతమంది మన దేశంలో ఉంటూ సొంత దేశం గురించి నోటికొచ్చినట్టుగా వాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీరు భారతదేశంలో పుట్టినందుకు సంతోషపడండి. మన దేశంలో ప్రజలందరికీ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఎవరినైనా క్రిటిసైజ్ చేయొచ్చు. ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే కొందరు చిల్లరగాలైతే ఈవెన్ మిలిటరీని తిడతారు, పుట్టిన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఇంతటి ఫ్రీడమ్ మన దేశంలో ఉంది. కానీ సేమ్ ఇలాంటి చేష్టలు రాడికల్ ఇస్లామిక్ దేశాలైన ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఈ చిల్లర బంగ్లాదేశ్లో చేస్తే మీ ప్రాణాలు మిగలవు. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే సడన్గా ఈ ట్రంప్ మనసు ఎలా మారింది? ఎందుకంటే వెనుజులా దేశం పైన ఎవరికి తెలియకుండా దాడి చేసి అక్కడి ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళిన తర్వాత అమెరికా అండ్ ఈ ట్రంప్ కాన్ఫిడెన్స్ పీక్ లెవెల్కి చేరింది. ట్రంప్ ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ ప్రపంచంలో మా మిలిటరీ అంత పవర్ఫుల్ ఎవరూ లేరు, మేము ఏదైనా చేయగలము అని. మరి అటువంటి మిలిటరీ ఉండి కూడా ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడు? దీని గురించి కాస్త రీసెర్చ్ చేస్తే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. నెంబర్ 1, ఇజ్రాయెల్ స్వయంగా ట్రంప్తో మాట్లాడి ఇరాన్ని దాడి చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఇరాన్ వెనుజులా లాగా వీక్ కాదు. ఇరాన్ని దాడి చేయాలి అంటే కేవలం మిలిటరీ మాత్రమే సరిపోదు, ఎక్స్టర్నల్ ప్రెజర్, సాఫ్ట్ పవర్తో కొట్టాలి అని ట్రంప్కు ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే మీరు గమనించండి, ఈ ప్రపంచంలో 50కి పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి. కానీ కేవలం కొన్ని దేశాల్లోనే ఉగ్రవాదులు విపరీతంగా ఉంటారు. అది కూడా కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న దేశంలోనే ఉగ్రవాదం ఉంటుంది. ఉదాహరణకి పాకిస్తాన్, ఇది ఒకప్పుడు భారతదేశంలో భాగం, అంటే హిందూ దేశమే. కానీ కన్వర్ట్ అయిన తర్వాత వీళ్ళు అసలైన ముస్లిమ్స్ అనుకొని సొంత హిందువులపైనే దాడులు చేస్తున్నారు. సొంత హిందువులు ఎలా అవుతారు అంటే ఈ కన్వర్ట్ అయిన వాళ్ళ తాత ముత్తాతలు అందరూ హిందువులే. బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అంతే. ఇది ఒకప్పుడు హిందూ దేశం. సేమ్ ఇరాన్ది కూడా అదే పరిస్థితి. ఇరాన్ హిస్టారికల్లీ ముస్లిం దేశం కాదు, దీన్ని పర్షియా అని పిలిచేవారు. వీళ్ళ అసలైన మతం జొరాస్ట్రానిజం. ఈ మతం ఇస్లాం కంటే ఎంతో పురాతనమైంది. దీని పక్కనే ఉన్న దేశం ఇరాక్. ఇప్పుడు ఇది ముస్లిం దేశం, కానీ ఒకప్పుడు ఇక్కడ క్రిస్టియానిటీ, జుడాయిజం ఉండేది. దీని పక్కనే సిరియా ఉంటుంది. ఇది కంప్లీట్గా ఒకప్పుడు క్రిస్టియన్ దేశం. దీన్ని కూడా ముస్లిం దేశంగా కన్వర్ట్ చేశారు. ఆ తర్వాత జోర్డాన్, లెబనాన్, ఈజిప్ట్, పాలస్తీనా ఇవన్నీ ఇప్పుడు ముస్లిం దేశాలు, కానీ ఒకప్పుడు కాదు. అన్ని దేశాల్ని కన్వర్ట్ చేశారు కానీ ఇజ్రాయెల్ని చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండ్ పవర్ఫుల్. మన భారతదేశంలో కూడా అంతే. మనల్ని ముస్లిం రాజులు కంప్లీట్గా తమ మతంలోకి మార్చేందుకు చాలా ట్రై చేశారు. కానీ హిందువులు ఆ ముస్లిం రాజుల్ని ఎదిరించి అంతం చేశారు కానీ తమ మతాన్ని వదులుకోలేదు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అంత ఈజీగా ఓడిపోయే మతం కాదు ఇది. సనాతన్ అంటేనే దానికి అర్థం, దానికి ఆది లేదు, అంతము లేదు. ఇది మీలో తెలియని వాళ్ళకు జస్ట్ గుర్తు చేస్తున్నాను. బ్యాక్ టు ద టాపిక్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అని 6 దేశాలు ఉంటాయి. 1 సౌదీ అరేబియా, 2 యుఏఈ, 3 ఖతర్, 4 కువైట్, 5 బహ్రెయిన్, 6 ఒమాన్. ఇవన్నీ ప్రో అమెరికా దేశాలు. ఇవి అసలైన ముస్లిం దేశాలు. నిజమైన ముస్లింలు ఈ దేశాల్లో ఉంటారు. విచిత్రం ఏమిటంటే ఈ అసలైన ముస్లింలు ఇతర మతాల పట్ల కన్వర్టెడ్ ముస్లిమ్స్ లాగా హేట్ని చూపించారు. వీళ్ళు అన్ని మతాలతో కలిసిపోతారు, ప్రేమగా ఉంటారు. కానీ తర్వాత కన్వర్ట్ అయిన ఈ దేశాలు మాత్రం ఇతర మతాల్ని విపరీతంగా హేట్ చేస్తాయి. అదేంటో అర్థం కాదు. ఎనీవే, ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే ఈ 6 దేశాలకు వార్నింగ్ పంపింది. మీరు అమెరికాకు బాగా క్లోజ్ కదా, అమెరికాకు చెప్పండి, మా పైన వాళ్ళు దాడి చేస్తే మేము అమెరికా పైన దాడి చేయము, మీ పైన దాడి చేస్తాం. ఎందుకంటే మీరంతా ప్రో అమెరికా దేశాలు. అలాగే అమెరికాకు చెందిన కొన్ని మిలిటరీ బేస్లు ఈ ఒరిజినల్ ముస్లిం దేశాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఖాతర్లో ఉన్నాయి. కాబట్టి ఇరాన్ వీళ్ళపైన దాడి చేస్తాము అని చెప్పడంలో తప్పు లేదు. వాళ్ళు వీళ్ళపైన దాడి చేశారు అంటే ఇండైరెక్ట్గా అమెరికా పైన దాడి చేసినట్టే. అలా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతాయి. అండ్ మీరు ఇరాన్ కింద చూస్తే అక్కడ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఉంటుంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం $600 బిలియన్ ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి ఆయిల్ని ఈ గల్ఫ్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్కి పంపిస్తాయి. ఈ మొత్తం బిజినెస్ని ఇరాన్ ఆపేయగలదు. అందుకే ఇరాన్ నుంచి వార్నింగ్ వచ్చిన వెంటనే
ఈ సౌదీ అమెరికా దగ్గరకు వెళ్ళి దయచేసి ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేయకండి, దాంతో నష్టం తప్ప లాభం లేదు అని క్లియర్గా ట్రంప్కు ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ ట్రంప్కు ఉన్న ఇంకో సమస్య ఏమిటంటే ఇప్పుడు యుద్ధ విమానాలతో ఇరాన్ పైన దాడి చేయాలి అనుకుంటే ఎక్కడ దాడి చేయాలి? ఎందుకంటే ఇరాన్లో ఇప్పుడు అమెరికాను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ప్లేస్లో అమెరికా దాడి చేసి అక్కడ అమెరికా సపోర్టర్స్ మరణిస్తే ఆ దేశం మొత్తం ఒక్కసారిగా యాంటీ అమెరికా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేయడం సరికాదు అని ట్రంపే డిసైడ్ అయిపోయాడు. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయెల్ ట్రంప్కి ఏమని చెప్పిందో తెలుసా? ఇరాన్ని ఓడించాలి అంటే, ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ గవర్నమెంట్ని పడగొట్టాలి అంటే యుద్ధం ఒకటే సరిపోదు, సాఫ్ట్ పవర్తో కొట్టాలి, ఆ దేశం పైన మరింత ప్రెజర్ని తేవాలి. ఇప్పుడు మీలో కొందరు అంటారు, ఇరాన్తో ఏ దేశం బిజినెస్ చేయకూడదు అని శాంక్షన్లు ఆల్రెడీ వేశారు, ఇంకా ఎంత ప్రెజర్ పెట్టగలము అని. ఇరాన్ ఆయిల్ని ఏ దేశం కొనకూడదు అని అమెరికా శాంక్షన్ వేసిన మాట నిజమే. కానీ ఇప్పటికీ ఇరాన్ ఇల్లీగల్గా దొంగచాటున ప్రైవేట్ కంపెనీల పేరుతో తమ ఆయిల్ని ఎవరికి తెలియకుండా ఇతర దేశాలకు అమ్ముతుంది. ఎస్పెషల్లీ చైనా వీళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటుకి ఎక్కువగా ఆయిల్ని కొంటుంది. ఇరాన్ నుంచి ఈ ఆయిల్ బిజినెస్ చేస్తున్న దాదాపు 13 కంపెనీస్ని అమెరికా గుర్తించి వాటిని కంప్లీట్గా బ్యాన్ చేసింది. అమెరికా బ్యాన్ చేయడం వల్ల ఆ కంపెనీస్ ఇప్పుడు ఏ విధంగా డబ్బును ట్రాన్సాక్ట్ చేయలేవు. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నా అమెరికా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. వాళ్ళు ఒక కంపెనీని లేదా ఒక దేశాన్ని బ్లాక్ లిస్ట్ చేశారు అంటే ఆ దేశం ఆ కంపెనీ నాశనం అవ్వాల్సిందే, దాన్ని ఎవ్వడూ ఆపలేడు. అంతటి పవర్ఫుల్ ఈ అమెరికా. అలాగే ఇప్పుడు ట్రంప్ ఏ దేశం అయితే ఇరాన్తో బిజినెస్ చేస్తుందో వాళ్ళపైన ఇంకో 25% టారిఫ్ ఎక్కువగా వేస్తానని బెదిరిస్తున్నాడు. అంటే రేపు మన ఇండియా ఇరాన్తో బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు చేయట్లేదు బట్ చేస్తే మన పైన ఆల్రెడీ 50% టారిఫ్ ఉంది, దానికి 25% ఇంకా యాడ్ అవుతుంది, మొత్తం 75% అవుతుంది. ఆల్రెడీ ఇరాన్ ఎకానమీ నాశనం అయిపోయింది. ట్రంప్ వేసే ఈ కొత్త శాంక్షన్తో ఆ దేశం మరింత వీక్ అవుతుంది. ఈ విధంగా యుద్ధం లేకుండా ఆ దేశం పైన ప్రెజర్ పెట్టి అక్కడి ప్రభుత్వాన్ని డెస్ట్రాయ్ చేయాలి అని ఇప్పుడు ట్రంప్ చూస్తున్నాడు. ఈ ప్లాన్ మొత్తాన్ని ఇజ్రాయెల్ ట్రంప్కి ఇస్తుంది. అందుకే ఈ ట్రంప్ ఇప్పుడు దాడి చేయకుండా వెనక్కి తగ్గాడు. స్వయంగా ఫోన్ చేసి ప్రొటెస్టర్లకు ఏమీ అవ్వకూడదు, మీరు ఎవరికైతే ఉరిశిక్ష వేస్తారని చెప్పారో అందరినీ వదిలేయండి, అలా వదిలేస్తే నేను యుద్ధం చెయ్యను అని ఇరాన్తో మాట్లాడి ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఖాతర్ నుంచి బయలుదేరిన యుద్ధ విమానాలు తిరిగి ఎయిర్ బేస్కి వచ్చేశాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇరాన్ పైన దాడి చేయడానికి బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు వెనక్కి రాలేదు, అవి స్టిల్ ఇరాన్ వైపే ప్రయాణిస్తున్నాయి. దీని అర్థం ట్రంప్ దాడి చేయబోతున్నాడా? చేయను అని చెప్పిన తర్వాత యుద్ధ విమానాలు వెనక్కి వచ్చేశాయి, కానీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎందుకు రాలేదు అని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ యుద్ధం జరుగుతుందా లేదా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. ట్రంప్ నిజంగా ఒక అన్ప్రిడిక్టబుల్ పర్సన్. అతను ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. యుద్ధం చెయ్యను అని చెప్పాడు, కానీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని మాత్రం వెనక్కి రప్పించుకోలేదు. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అమెరికా ఇరాన్ పైన యుద్ధం చెయ్యాలా వద్దా? మీలో ఎంతమంది నేను ఇప్పుడు చెప్పిన ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.